అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మన కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి సౌనా గ్రామంలో త్రంబకేశ్వర్ అదే మన మహాదేవుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ముదల్ నియోజకవర్గంలోనే ఏ గ్రామంలో లేని విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ ఈ విధంగా మన ఆడపడుచులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల నిండు నూరెళ్ళ ముసలిళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు అక్కడ సామూహికంగా అందరు వచ్చి ఈ విధంగా ఎంతో సంబురంగా ముచ్చటగా ఇక్కడ ఈ విధంగా ఈ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టిందన్నమాట. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్వామి ఆనంద్ సరస్వతి మహారాజ్ గారు వచ్చేసి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే మనకు విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నారో అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ కీర్తన వినిపించి భక్తి మార్గంలో హిందూ ధర్మ రక్షణ కోసం ఏ విధంగా ముందుకెళ్లాలో సూచించడం జరిగింది. ఇక దిండి కార్యక్రమాన్ని అక్కడ ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు, చిన్నారులు, అదేవిధంగా భక్తులు పెద్ద మొత్తంలో ఈ దిండి కార్యక్రమాన్ని ఊళ్ళో ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన కోసం తీసుకొచ్చినటువంటి విగ్రహాలు ఉన్నాయో మన దేవులై ఆ విగ్రహాలను ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తము గల్లీ గల్లీ వాడ ఊరును మొత్తం తిప్పుతూ ఈ విధంగా అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ విగ్రహాలకు పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి యువకులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, భక్తులు ఈ విధంగా నృత్యాలు చేస్తూ ఆ విగ్రహాలను ఈ విధంగా జులూస్ రూపంలో తీయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎవరైతే అక్కడ వచ్చినటువంటి గురువులు ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా పాదాలను కడుగుతూ వాళ్ళ ఆశీర్వాదాలను పొందుతూ వాళ్ళకి ఈ విధంగా పూజించడం జరిగిందన్నమాట. ఇక ఆడపడుచులు కూడా అక్కడ ఆ మహాదేవుని యొక్క ఆ శివుడి యొక్క పాటల మీద నృత్యాలు చేస్తూ ఈ విధంగా పాదాలను కలుపుతూ అక్కడ ఈ యాత్రను కొనసాగించడం జరిగింది. అదేవిధంగా హనుమంతుడికి అక్కడ ఈ విధంగా హారతి కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు అయితే మన విగ్రహాలను ఊరు మొత్తం తిప్పి ఈ విధంగా పూజింపజేయడం జరిగింది. హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట. ఇక ఈ హోమం కార్యక్రమానికి ఈరోజు రేపు నిర్వహించబడుతుంది. ఇక రేపు ఉదయము 9 గంటల నుంచే ఈ హోమ కార్యక్రమానికి మన గ్రామము, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఇక ఎల్లుండి 16వ డేటు సోమవారం రోజు విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా శ్రీ మహాదేవుని యొక్క గుడి మీద కల్చర్ రవాణా కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. అందుకే మన సౌనా చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అక్కడ కోరడం జరిగింది. భండారా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారన్నమాట.